హాయ్ ఫ్రెండ్స్. మనం ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాం. వందే భారత్ ట్రైన్స్. ఇంతవరకు ఈ ట్రైన్స్‌లో మనం కూర్చొని ప్రయాణం చేయడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు మన గవర్నమెంట్, మన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కొత్తగా 5 రైళ్ళని ప్రవేశపెట్టినాడు ఫ్రెండ్స్. అందులో మొట్టమొదటిది మనం ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడొస్తది స్లీపర్ ట్రైన్. వందే భారత్‌లో స్లీపర్ ట్రైన్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇంటీరియర్స్ కావచ్చు, ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ కావచ్చు, పుషప్స్ కావచ్చు, సీటింగ్ కావచ్చు, కంఫర్ట్ కావచ్చు, 5G వైఫై కావచ్చు, మొత్తం టెక్నాలజీతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ వందే భారత్ ట్రైన్స్ అన్నమాట. ఇందులో ఇప్పుడు మనకి స్లీపర్ ట్రైన్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మన మోడీ గారు ఈరోజు ప్రారంభించారు ఫ్రెండ్స్. ఇలా మొట్టమొదటిగా ఫస్ట్ మన ట్రైన్ వచ్చి వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఇది వచ్చేసి ఈ రైలు హౌరా నుండి గౌహతి మార్గంలో ప్రారంభమవుతుంది. ఇది నార్త్ ఈస్ట్‌ని ఈ భూభాగాన్ని మరింత దగ్గర చేయడానికి భారీ కనెక్టివిటీకి ఇది బూస్ట్ అన్నమాట. చూడండి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాని రెండింటిని కలపడానికి, ప్లస్ ఈ ట్రావెల్‌ని ఇంకా మంచి కనెక్టివిటీ చేయడానికి చాలా చాలా బూస్ట్ అవుతుందన్నమాట ఇది ఈ ట్రైన్ వల్ల. ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట ఈ వందే భారత్ ట్రైన్స్. ఎందుకంటే మంచి హై స్పీడ్‌తో ఉంటాయి, లగ్జరీ ఉంటుంది, పూర్తి సేఫ్టీ ఉంటుంది, మొత్తం సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో. కాబట్టి మంచి లగ్జరీ అన్నమాట. లాంగ్ జర్నీస్‌కి ఎక్కువ మంది ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది ఎక్కువ ఇష్టపడుతున్నారు కూడా ఈ ట్రైన్స్. ఎందుకంటే అంత కంఫర్ట్ ఉన్నాయన్నమాట ఈ ట్రైన్స్ అన్నమాట. అలాగే మరొక 4 రైళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే ఆ 4 రైళ్లు కూడా జల్పైగురి, నాగర్కోయిల్, అలాగే జల్పైగురి, తిరుచునపల్లి, ఇది అలీపూర్ ద్వార్, ఒకటి బెంగళూరు, మళ్ళీ అలీపూర్ ద్వార్, ముంబై పన్వేల్. ఈ 4 ఈ మార్గాల ద్వారా నడుస్తాయన్నమాట. ఈ 4 అందులో ఒకటేమో సౌత్ నుండి ఈస్ట్‌కి లాంగ్ రూట్ అన్నమాట. అలాగే కోల్కతా ప్రాంతాన్ని తమిళనాడుతో డైరెక్ట్‌గా మార్గం క్లియర్ చేస్తుంది ఒకటి. అలాగే ఇంకొకటి ఇది అల్వీర్పూర్ ద్వారా మన బెంగళూరుకి వెళ్ళేదానికి ఎక్కువ మంది దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ ట్రైన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండడానికి ఉంది. ఉద్యోగులు కావచ్చు, స్టూడెంట్లు కావచ్చు, అధికంగా ఎక్కువగా ప్రయాణిస్తారని చెప్పేసి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ట్రైన్ మీద. ఎందుకంటే అది కంఫర్ట్, వెరీ స్పీడ్‌గా వెళ్తుంది కాబట్టి ఉద్యోగులు, విద్యార్థులు చాలా మంది యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది. ఈ అమృత్ వందే భారత్ ట్రైన్స్ స్పెషల్ ఏమిటంటే స్మూత్ బోగీసు, లాంగ్ స్పేసు, బాగా కంఫర్టబుల్ విండోస్ కావచ్చు, ఛార్జింగ్ మన ల్యాప్‌టాప్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ ఛార్జింగు, 5G నెట్వర్క్, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. కంఫర్ట్, మెయిన్ కంఫర్ట్ ఫ్రెండ్స్, లగ్జరీ అన్నమాట. లగ్జరీ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో హై స్పెషల్ అన్నమాట. మన మోడీ గారు ఈరోజు చాలా బాగా దేశానికి అందించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, రాబోయే రోజుల్లో భారతదేశం హై స్పీడ్‌తో డెవలప్‌మెంట్ అవుతుంది. 5G టెక్నాలజీ చాలా మారబోతుంది. మనం నిన్న కూడా చూసాం. మన దేశంలో 40 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు 5G కనెక్ట్ అయి ఉన్నారు. చూడండి, ప్రపంచంలో 2వ దేశంగా మనం ఎదిగినాం 5G నెట్వర్క్ ద్వారా. అలాగే వందే భారత్, ఈ ఆర్టిఫిషియల్, ఈ మొత్తం రైల్వే స్టేషన్లు మీరు చూసే ఉంటారు ఎంత మార్చేస్తున్నారంటే, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా ఒక మినీ విమానాశ్రయం మాదిరి మారుస్తున్నారు. చాలా మంచిగా చేస్తున్నారు అన్నమాట ఈ రైల్వే స్టేషన్లు కూడా.
హై స్పీడ్ కారిడార్లో, బుల్లెట్ ట్రైన్స్, ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా అనేది చాలా చాలా మారిపోబోతోంది. ఈరోజు వీడియోలో కూడా చెప్పాం. హైదరాబాద్ లో డ్రోన్ షో, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ వందే భారత్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్స్, మొత్తం అంతా మన దేశం అయితే ఓవరాల్ గా చాలా మారిపోతుంది. ఈ 5 రైళ్లకి ప్రత్యేకం అన్నమాట ఇది. అంటే మన ఫ్యూచర్ లో మన దేశం ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక ఉదాహరణగా ఉంటాయనే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా దేశం అయితే ఖచ్చితంగా మారిపోతుంది. ఇది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లు కూడా పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మన కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.